ఫిబ్రవరి 20వ తారీఖు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే రాబోతోంది. సో మార్చ్ ఎండ్కి లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఏపీలో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. అంటే గట్టిగా మనకి 60 రోజులు కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఎలక్షన్ని లెక్కలు చూసుకుంటే. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు కానీ, ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి క్రియాశీలక సంగతులు కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సిద్ధం సభతో జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తున్నారు, రా కదలిరా సభతో చంద్రబాబు నాయుడు జనంలోకి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా ఫిబ్రవరి మొదటి వారంలో తన యొక్క పర్యటనని స్టార్ట్ చేస్తానని ప్రకటించారు, కానీ ఇంకా జనంలోకి యాక్టివ్గా వెళ్ళట్లేదు. వైసీపీ పార్టీ దశల వారీగా నియోజకవర్గాల వారీగా లిస్ట్ బయటికి తీస్తోంది. ఇన్ఛార్జీలను మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కొన్ని చోట్ల. టీడీపీ ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే క్యాండిడేట్ లిస్ట్ బయటపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి, పొత్తులో వ్యవహారం నడుస్తున్నప్పుడు రిస్క్ లేకుండా నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత కనుక లిస్టుని బయట పెడితేనే బెటర్ అనే ఫీలింగ్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో, ఈ మొత్తం జరుగుతున్నటువంటి వ్యవహారాల నేపథ్యంలో రోజుకు ఒక సర్వే ఆంధ్రప్రదేశ్లో బయటకు వస్తుంది. నేషనల్ మీడియాకు సంబంధించినటువంటి కొన్ని సంస్థలు, నేషనల్ సర్వేలు చేసే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ విలేజెస్, నియోజకవర్గాలు, పార్లమెంట్ ఏరియాస్, సెగ్మెంట్స్లో తిరుగుతున్నాయి. అట్లా తిరుగుతూ శాంపుల్స్ని సేకరిస్తున్నారు. ఇట్లా శాంపుల్స్ని సేకరించినటువంటి సర్వేల్లో కొన్ని తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమని, కొన్నేమో వైసీపీ పార్టీ గెలుపు మళ్ళీ తథ్యమని, జగనే మళ్ళీ సీఎం అవ్వబోతున్నారని కొందరు, చంద్రబాబు సీఎం అవ్వబోతున్నారు ఇంకొన్ని సర్వేలు, ఇట్లా మిక్స్డ్ సర్వేలు వస్తున్నాయి. వీళ్ళేదో పనిగట్టుకుని చేయించుకునేది కాదు, వీళ్ళకి సంబంధించినటువంటి సొంత సర్వేలు కావు, అట్లా కానీ వీళ్ళ మీడియా హౌస్లు చేస్తున్నవి కావు. ఇవన్నీ నేషనల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు చేస్తున్న సర్వే ఆంధ్రప్రదేశ్కి వచ్చి శాంపుల్స్ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సెన్స్ ఎలెక్ట్ అనేటువంటి ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,00,000 శాంపుల్స్ని తీసుకుంది. వివిధ నియోజకవర్గాల్లో శాంపుల్స్ తీసుకుంది. ఆ సర్వే చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 122 సీట్లు జగన్మోహన్ రెడ్డి పార్టీకి, వైసీపీకి రాబోతున్నాయని, అట్లా తెచ్చుకుని విజయడంకా భోగించబోతుంది వైసీపీ పార్టీ అని వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. తెలుగుదేశం, జనసేన కూటమికి 53 సీట్లు మాత్రమే రాబోతున్నాయని, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కనీసం ఏపీలో ఖాతా తెరిచే పరిస్థితి కూడా లేదని ఈ ఎలక్ సెన్స్ అనే సర్వే చెప్తుంది. ఈ ఎన్నికల్లో వైసీపీకి 49.14% ఓట్లు పోలవుతున్నాయని, టీడీపీ, జనసేనకి 44.34%, బీజేపీకి 0.56%, కాంగ్రెస్కి 1.21% మేరకు ఓట్లు పడుతున్నాయని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద 53.7% మంది సంతృప్తిని వ్యక్తం పరిచారు. 6.3% మంది పర్వాలేదని చెప్పారు. జగన్ పాలన మెచ్చుకున్న వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఉన్నారని ఈ సర్వే చెప్తుంది. సో ఈ రకరకాల సర్వేలు వస్తున్నాయి. ఒక సర్వేలో చంద్రబాబు సీఎం అంటారు, ఇంకో సర్వేలో జగన్మోహన్ రెడ్డి సీఎం అంటారు. ఇలా రకరకాల మాటలు వినిపిస్తున్న ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారనేది మీ అభిప్రాయంగా కామెంట్లో చెప్పండి. మీరే ఒక సర్వే చేసినటువంటి వ్యక్తి అయితే మీ చుట్టుపక్కల ప్రజలు ఏమనుకుంటున్నారు? మీకు తెలిసిన పొలిటికల్ నాలెడ్జ్, రాజకీయ అనుభవాన్ని, మీకున్నటువంటి రాజకీయ ఆలోచనల్ని క్రోడీకరించి ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది కామెంట్లో చెప్పండి. టీడీపీకి ఎన్ని, వైసీపీకి ఎన్ని రాబోతున్నాయి, జనసేన టీడీపీ కూటమి కాబట్టి వాళ్ళకి ఎన్ని రాబోతున్నాయి, వైసీపీకి ఎన్ని రాబోతున్నాయి, ఎవరు మళ్ళీ గెలుపు అధికారంలోకి రాబోతున్నారు అనేది మీకున్నటువంటి ఒక అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.